సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద సమావేశంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సమావేశంలో నాకన్నా చిన్నవారు చాలామంది ఉన్నారు. వారందరికీ నా శుభాభినందనలు. అధ్యక్ష, సుపరిపాలన, సాంకేతిక విజ్ఞాన వినియోగం, అవినీతికి అడ్డుకట్ట, సురక్షిత ప్రశాంత ఆంధ్రప్రదేశ్ అనే తీర్మానాన్ని ప్రతిపాదించేటటువంటి ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మొన్న అమరావతిలో జరిగినటువంటి కలెక్టర్స్ సదస్సులో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఒక యాప్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించారు. ఆ యాప్ ఏం చేస్తుందంటే, ఒక రైతు తన పొలంలోకి వెళ్ళి పంట దగ్గర తన ఫోన్ తీసుకుని ఆ పంట మీద ఫోకస్ చేసి పెడితే ఆ పంటకి సోకినటువంటి వ్యాధి ఏమిటి, అది ఎంత తీవ్రంగా ఉంది, ఏ రకమైనటువంటి పురుగు పట్టింది, దానికి ఏ రకమైనటువంటి మందు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అనేది అప్పటికప్పుడు ఆ రైతుకి సమాచారం అందించేటటువంటి యాప్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నటువంటి తీరు. వ్యవసాయదారుడికి, ఒక రైతుకి తన పంట ఏ రకంగా ఉంది, ఎంత పంట పండేటటువంటి అవకాశం ఉంది, దానికి సోకినటువంటి వ్యాధి ఏమిటి అనేది అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి సమాచారాన్ని మనం సాంకేతిక పరంగా వినియోగించుకునేటటువంటి వెసులుబాటు కల్పించినటువంటిది ఈ ప్రభుత్వం అని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ఒక రొయ్యలు పండించేటటువంటి రైతు, చేపలు పండించేటటువంటి రైతు తన పొలంలోకి వెళ్ళి ఒక్క సెకండ్, అందరూ ఏమీ లేదండి, అందరూ కూర్చోవాలి. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఎందుకంటే అన్నిటికీ మూలం ఇది. టెక్నాలజీ పెనిట్రేషన్ వరకే, సెల్ ఫోన్లకే, మన సెల్ఫీలకే కాదు, అన్నిటికీ మూలం. అందరూ కూర్చోవాలి, అందరూ నిలబడుకున్న కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. వెనకాల కూడా అందరూ. ఎందుకు అక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది? ఆ సైడ్, రైట్ సైడ్ కూర్చోవాలండి. ఎగ్జిబిషన్స్ పక్కన కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అక్కడ మీకు? వాటర్ ఓకే, అక్కడ చిన్న చిన్నగా ఉంటాయమ్మా, అందరూ మేనేజ్ చేసి ఎవరో ఒకరు మనుషుల్లో రకరకాలుగా ఉంటాం. అలాంటివి మనం పట్టించుకోకుండా కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం డెలిగేట్స్లో ఉండేవాళ్లే వాలంటీర్లు, మనలో ఉండేవాళ్లే మనం వాలంటీర్లు. ఎవరన్నా తప్పు చేస్తే అందరూ కూడా డిస్టర్బ్ కావడం కరెక్ట్ కాదు. కూర్చోండి, అవి కరెక్ట్ చేస్తారు. కూర్చోవాలి. కరెక్ట్ ప్రభాకర్. మిత్రులారా, ఒక రొయ్యలు పండించే రైతు, చేపలు పండించేటటువంటి రైతు, ఆ చెరువులో ఎంత ఆక్సిజన్ ఉంది నీళ్లలో, అక్కడ ఉన్నటువంటి రొయ్యలకి, చేపలకి ఏ వ్యాధి సోకేటటువంటి అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఒక యాప్ ద్వారా కనుక్కోవడం, మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో, చేపల పరిశ్రమలో, రొయ్యల పరిశ్రమలో, సాగులో మనం ఉపయోగించుకునేటటువంటి తీరు అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుల్లో బయోమెట్రిక్స్ ప్రవేశపెట్టి ఎంతమంది విద్యార్థులు ఏ సమయానికి వస్తున్నారు అనే లెక్కలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వరకు
కలెక్టర్ దగ్గర నుంచి ఎంఈఓ దగ్గర నుంచి ఎండిఓ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో మనకు ఆ సమాచారం అందించేటటువంటి వెసులుబాటు ఇవాళ మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా మనం పొందుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనం ఎంత కష్టం వచ్చినా 200 రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ని మనం 1000 రూపాయలు చేశారు మన నాయకులు. ఈ పెన్షన్ ఎంతమంది తీసుకుంటున్నారు, 1వ తారీఖున ఎంతమంది తీసుకున్నారు, 2వ తారీఖు ఎంతమంది పెరిగారు, 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు ఎంత శాతం మంది ఈ పెన్షన్ తీసుకుంటున్నారు అనేటటువంటి లెక్కలు ఏ గంటకా గంట, ఏ రోజుకా రోజు, ఏ వారానికా వారం మన దగ్గరికి వచ్చేటటువంటిగా ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఇవాళ పరిపాలనలో ఉపయోగించుకుంటున్నాం. మిత్రులారా, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెన్షన్ల విషయంలో ఉపయోగించుకున్నప్పుడు ఇది వరకు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకునేటటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ దెయ్యాలు పెన్షన్లు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. కేవలం దెయ్యాలు వేదాలు మాత్రమే వల్లిస్తున్నాయి. ఇవాళ పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మిత్రులారా, ఆ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పరిపాలనలో ప్రవేశపెట్టాం. పరిపాలనలో పెట్టినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ప్రవేశపెట్టినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఒక్కొక్క పౌరుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 5 కోట్ల మంది ప్రజానీకం వారి స్థితిగతులు ఏమిటి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి, వారు ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి లబ్ధి ఏమిటి, వారికి మరింత ఏ రకమైనటువంటి లాభాలు, ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలి అనేటటువంటి విషయాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలిసేటటువంటి ప్రజా సాధికార సర్వే మన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాష్ట్రంలో మనం చేసుకున్నాం. మిత్రులారా, మన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోనూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా రంగంలోనూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలు స్థాపించడంలోనూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని మన వర్షపాతం ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, ఎంతవరకు ఉంది, ఎంత తక్కువ ఉంది, ఎంత లోటు ఉంది అనేటటువంటి విషయాల్లోనూ ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వానికి సమాచారం అందించేలాగా దానికి అనుగుణంగా ప్రభుత్వం విధాన రూపకల్పన చేసి అమలు చేసేటటువంటి మనకి ఇవాళ ఆ వెసులుబాటు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చింది. మిత్రులారా, ఈ మధ్య మీరు పత్రికల్లో చూసే ఉంటారు, టెలివిజన్లో వినే ఉంటారు, ఏ మండలంలో ఎప్పుడు పిడుగుపడేటటువంటి అవకాశం ఉంది, అది ఒక అరగంట, 30 గంట ముందుగానే ఆ మండలంలో, ఆ ఊరిలో అక్కడ ఉన్నటువంటి టవర్ దగ్గర ఉన్నటువంటి వారందరికీ సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వారు పిడుగు బారిన పడకుండా 5, 6, 10 మంది ప్రాణాలు రక్షించేటటువంటి పరిస్థితి ఇవాళ మనం సమాచారం తెప్పించుకోవడానికి అనుగుణంగా మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. మిత్రులారా, మొన్న ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వ అధినేత కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ సాధారణంగా ఒక 2 నిమిషాలు కరెక్ట్గా వారు మాట్లాడే వరకు బ్రీఫ్ చేసేస్తారు, మళ్ళా కట్ చేయొద్దండి. వ్యాపారాల గురించో పెట్టుబడుల గురించో వెళ్ళడమే కాకుండా మన ముఖ్యమంత్రి గారు అమెరికాలో 7 గంటల పాటు రైతులకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, అమెరికా నుంచి అమెరికాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ పరిశోధనల్ని మనం ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకురావచ్చు అనే దాని మీద దృష్టి పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విత్తన అభివృద్ధిలో ఎలా ఉపయోగించుకుంటున్నారో అధ్యయనం చేశారు. రైతు విత్తనం వేస్తే పంట దిగుబడి ఎంతవరకు పెరుగుతుంది, పంట ఉత్పత్తి ఎంతవరకు పెరుగుతుంది, వ్యాధులు సోకకుండా ఏ రకమైనటువంటి విత్తనాలు మనం వాడాలి, అక్కడ జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయంలో, విత్తనంలో, రొయ్యల పెంపకంలో, పరిశ్రమలు స్థాపించడంలో, వ్యాపారాలని చాలా సులువుగా చేసుకోవడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నంబర్ 1గా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల.
ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పినటువంటి వెనుకబడిన వర్గాల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలు జరుగుతున్నాయి. అక్కడ ఏమాత్రం కూడా అవినీతికి తావు లేకుండా అమలు జరుగుతున్నాయంటే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం వల్ల. మిత్రులారా, ఇవాళ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో కొంతమందికి కొన్ని సస్యభిషలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంత ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం. మిత్రులారా, నేను మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఇవాళ నిన్న ఈ 2 రోజులు, మొన్న మనం ఈ 2 రోజులు 3 రోజులు మనం చేస్తున్నటువంటి ఈ మహానాడు టెలివిజన్లో ఎంతమంది చూస్తున్నారో, పత్రికలో ఎంతమంది చదువుతున్నారో పక్కన పెడితే, సామాజిక మాధ్యమాలు, సాంకేతిక పరంగా ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో 20 లక్షల నుంచి 27 లక్షలు 28 లక్షల వరకు ఏ రకమైనటువంటి మామూలు మాధ్యమాలు లేకుండా, ప్రసార మాధ్యమాల యొక్క సహాయం లేకుండా చూస్తున్నారంటే మన సందేశం, మన ముఖ్యమంత్రి గారి సందేశం ఇవాళ జనబాహుళ్యంలోకి, ప్రతి జనజీవన రంగంలోకి వెళుతోందనంటే అది మనం వాడుకుంటున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఇవాళ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. మనం ఇవాళ చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు 5 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం లేనటువంటివి. అవి ఇవాళ మనం పరిపాలనలోకి తెచ్చుకుంటున్నాం. మిత్రులారా, ఇది వరకు ముఖ్యమంత్రికి ఏదైనా ఒక సందేశాన్ని పంపించాలంటే, ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక సలహా ఇవ్వాలంటే, ముఖ్యమంత్రి గారికి ఇది నా బాధ అని చెప్పుకోవాలంటే పెద్ద వారికి కూడా సాధ్యం అయ్యేటువంటి పని కాదు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏపీ సీఎం కనెక్ట్ అనేటువంటి దాంట్లో ఒక కైజాల యాప్లో ఏదైనా మనకు ఒక చిన్న ఇబ్బంది ఉంటే, మనకి ఏదైనా ఒక కార్యాలయంలో మన గురించి మనం చేసినటువంటి, మనకు కావలసినటువంటి ఒక లబ్ధి మనకి ఇవ్వకుండా మనకు లంచం అడగడంలోనో లేకపోతే మనకి జాప్యం చేస్తున్నానో ఉంటే, నేరుగా సరాసరిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది నా విషయం, ఇది నా బాధ, ఇది నా ఫిర్యాదు, ఇది నాకు ఉన్నటువంటి ఇబ్బంది అని చెప్పేటటువంటి వెసులుబాటు ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనకు కలుగుతోంది. మిత్రులారా, అది మనందరం కూడా ఉపయోగించుకున్నాం. దాదాపుగా ప్రతిరోజు 5-6 వేల మంది మనం పెట్టినటువంటి కాల్ సెంటర్కి ఇది నా బాధ, ఇది నా ఊర్లో ఉన్నటువంటి బాధ, మంచినీరుకి ఇక్కడ కొరత ఉంది, రోడ్డు సరిగా లేదు, మాకు ఇచ్చినటువంటి, మేము పెట్టుకున్నటువంటి అర్జీ ఏ రకంగానూ ముందుకు సాగడం లేదు అనేటటువంటిది ఒక కాల్ సెంటర్లో ఇస్తే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి ఆ సమస్య పరిష్కారానికి ఇవాళ వెసులుబాటు కలుగుతోందనంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో మనం పొందుపరుచుకోవడం వల్ల, అది తీసుకురావడం వల్ల అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ముఖ్యమంత్రి గారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చినటువంటి తీరు చూస్తే మనం ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. మనం ఒక పరిశ్రమ పెట్టుకోవాలన్నా, మనకు ఒక వ్యాపారం పెట్టుకోవాలన్నా, మనకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనం అది సాధించుకునేటటువంటి, ఎవరి ఇష్టాలతో సంబంధం లేకుండా, ఎవ్వరూ మన ఎవరి చేతులు తడపకుండా మనం చేసుకునేటటువంటి వెసులుబాటు, ఆ రకమైనటువంటి సదుపాయం శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలోకి తీసుకొచ్చి మన ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తున్నారని మీకు మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ ఎంత ఉన్నత స్థాయిలో, ఎంత స్థితిలో ఉన్నదంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చున్నా, అమరావతిలో కూర్చున్నా, జిల్లాల్లో పర్యటన చేస్తున్నా, ఢిల్లీలో కూర్చున్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా విశాఖపట్నంలో ఏ వీధిలో ఏ బల్బు వెలుగుతోంది, ఏ బల్బు వెలగడం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన కంప్యూటర్లో, ఆయన డాష్బోర్డ్లో ఉండేటటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ మన చేతుల్లో ఉంది. మిత్రులారా, ఒకవేళ ఏ వీధిలోనైనా ఒక బల్బు వెలగట్లేదనంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కో, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకో, ఎక్కడున్నా సరే అక్కడి నుంచి ఫోన్ చేసి ఏం జరుగుతోంది అని ఆరా తీసుకునేటటువంటి, సరి చేసుకునేటటువంటి ఒక సదుపాయాన్ని ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఉపయోగించుకుంటున్నాం. అవినీతికి అంతమొందించడానికి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇది ఎవరికి కూడా మీకు సంబంధం లేదు, జనానికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు, నేరుగా ఇటో వెళ్ళిపోతుంది అనేటటువంటి ఏ రకమైనటువంటి అనుమానాలు, ససపిషలు, మీమాంసలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఇది
వేగం కోసం చేస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి ప్రయోగం, వేగం కోసం తీసుకొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇది అవినీతిని అంతమొందించడానికి తీసుకొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆఖరి వారి వరకు వారికి ఒక సాధికారత ఇవ్వడానికి, వారికి ఒక అధికారం ఇవ్వడానికి, వారికి ఒక హక్కు ఇవ్వడానికి, వారికి ఉన్నటువంటి హక్కు, వారికి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సినటువంటి లాభం, లబ్ధి ఇవన్నీ కూడా సరిగా వారికి చేరడానికి మనం చేస్తున్నటువంటి కృషి అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. దీనికి అధికార యంత్రాంగం, పార్టీ కార్యకర్తలు, పౌరులు, ప్రజలు అందరూ కూడా దీనికి ట్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి వరకు అలా లేదు, మొన్నటి వరకు అలా లేదు, 10 సంవత్సరాల క్రితం అలా లేదు, కాబట్టి ఇవాళ కూడా అలా ఉండకూడదు అనేటటువంటి మానసిక స్థితి నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అధ్యక్షులు గారి అనుమతితో ఒక్క 2 నిమిషాలు మా తాతయ్య గారు చెప్పినటువంటిది మీకు ఒకసారి విన్నవిస్తాను. మిత్రులారా, మా తాతయ్య గారు ఏం చెప్పారంటే, నాకు ఒక కథ చెప్పారు. నాకు ఏదైనా ఒక మంచి విషయాన్ని బోధించడానికి మా తాతయ్య గారు, స్వాతంత్ర సమర యోధులు, నాకు అప్పుడప్పుడు ఒక చిన్న విషయం చెప్తూ ఉండేవారు. ఆయన ఒకసారి చెప్పారు, ఒక ఊర్లో ఒక టోపీలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు ఒకరోజు ఇలాంటి వేసవి కాలంలో టోపీలు అమ్ముకుంటూ ఆకలేసి దప్పికేసి ఒక చెరువు గట్టున సైకిల్ ఆపి ఆయన వెళ్ళి చెరువులోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి అన్నం తిందామని పైకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి టోపీలన్నీ పైన చెట్ల మీద ఉన్నటువంటి కోతులు ఎత్తుకుపోతే ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. కాసేపు ఆలోచించి ఆయన నెత్తి మీద ఉన్నటువంటి టోపీని అలా తీసి కింద కొట్టాడు. కింద కొట్టగానే కోతులన్నీ ఏం చేశాయంటే, ఆ కోతులు వాళ్ళ తలకాల మీద పెట్టుకున్నటువంటి టోపీని కూడా ఒకసారి వేసి కింద కొట్టాయి. ఈయన ఏం చేస్తే అది అలా చేసాయి. అప్పుడు ఈ వ్యాపారస్తుడు ఆ టోపీలన్నింటినీ తీసుకుని మళ్ళీ సంచిలో పెట్టుకుని మళ్ళీ వ్యాపారానికి సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఆయన కొన్నాళ్ళు వ్యాపారం చేశాడు, ఆయన కాలం చేశాడు, ఆయన కొడుకు వ్యాపారంలోకి వచ్చాడు. ఆయన కూడా ఒకరోజు ఈ టోపీలను పట్టుకుని తిరుగుతూ ఊళ్ళో ఆయనకు కూడా ఆకలేసి, ఆయనకు కూడా దాహం వేసి ఇదే చెరువు దగ్గర ఆగి, ఆ చెరువు దగ్గర సైకిల్ పెట్టి లోపలికి వెళ్ళి చెరువులో దిగి మంచినీళ్ళు తాగి పైకి వచ్చేటప్పటికి ఈ టోపీలన్నీ మళ్ళీ కోతులు పట్టుకుపోయి నెత్తి మీద పెట్టుకుని కిచకిచలాడుతున్నాయి. ఈ కొడుకు వ్యాపారస్తుడు ఆలోచించాడు. ఆయన కూడా నెత్తి మీద ఉన్నటువంటి టోపీ తీసి కింద కొట్టాడు. కింద కొడితే కాసేపు నిశ్శబ్దం. అందులోంచి ఒక కోతి కిందకు వచ్చి ఈ టోపీని కూడా తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు, పైకి చూశాడు. మన కథలో కోతులు మాట్లాడుకుంటాయి. ఒక కోతి అడిగింది, ఏమిటి అవాక్కయ్యావా? అవును అవాక్కయ్యాను. ఎందుకు అవాక్కయ్యావు? మరి టోపీ కొట్టాను కదా, మీరు కూడా టోపీ కొట్టాలి కదా కిందకి, నేను అవన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి కదా అన్నాడు. ఎవరు చెప్పారు నీకన్నా? మా నాన్న చెప్పాడన్నాడు. మీ నాన్న చెప్పాడా? ఒరేయ్, నీకు నాన్నున్నట్టే నాకు నాన్నున్నాడు. మా నాన్న చెప్పాడు, నువ్వు టోపీ కింద కొట్టావంటే ఈ టోపీ కూడా బయటికి పట్టుకుపోతారని, అంచేత టోపీ మాత్రం కింద కొట్టద్దు అని ఆ కోతులకి చెప్పిందని. అంటే మనం మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, ఆవేళ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమే మనం ఇవాళ చేసుకోవాలి. మనం కూడా ఇప్పటికీ మామూలుగానే ఉండాలి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం స్వీకరించకూడదు అనేటటువంటి మానసిక స్థితి నుండి మనం బయటికి రావాలి. మనకు ఉన్నటువంటి నైపుణ్యాల్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం పెంపొందించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. మన పరిపాలనలోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. మన సంక్షేమ కార్యక్రమాల్లోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజకీయాల్లోకి, మన ప్రజా సంబంధాల్లోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ తీర్మానాన్ని మీరందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సాంకేతిక పరిపాలన